మీరు కొత్తగా హోటల్ బిజినెస్లోకి వచ్చేటోళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారన్న మీరు? నేను ఏం సజెషన్ ఇస్తానంటే నాకు తెలిసి నాకు ఎన్న అనుభవం బట్టి ఒక మాట చెప్తున్నాండి. ఏదైనా సరే ఆలోచించిరండి. తొందరపడి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే వచ్చి రాని చీకట్లో బాణం ఇస్తున్నారు. పెడితే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని ఏదో అనుకుంటున్నారు. కానీ కొన్ని వీడియోస్ చూసి, కొన్ని షార్ట్స్ చూసి, కొన్ని ఉన్నాయి కదండి. ఇప్పుడు మామూలుగా ఈ మధ్యన వీడియో కూడా కొన్ని మామూలుగా అంటే కేజీఎఫ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ రావడం, అలాంటివి పెట్టి బ్యాక్గ్రౌండ్ ఇట్లా వచ్చి ఏదో ఎగ్జిట్ అయ్యి తొందర ఓడలు పెడుతుర్రు. అట్లా పెట్టుకుని దయచేసి మాత్రం మీరు ఎవరైనా సరే కానీ అట్లా పెట్టుకోకండి. ఎందుకంటే పెట్టిన తర్వాత తెలుస్తుంది బాధ ఏందో. ఎవరిని అడగండి, హోటల్ అనుభవం ఉన్న వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళ సలహాలు తీసుకోండి. హిట్ అయిన వాళ్ళ సలహాల కంటే ఫెయిల్ అయిన వాళ్ళ సలహాలు తీసుకోవడం 100 బాల్ బెస్ట్ అండి. ఎందుకంటే హోటల్ ఫీల్డ్లో కూడా ఏంటంటే చాలామంది హోటల్స్ పెడతారు, కానీ చాలామంది నేను చూసిన ఒక 6 months 1 year కూడా వెయిట్ చేయరు. అయ్యే అసలు లాభం రావట్లేదు అంటే ఎమ్మడి తీసేస్తారు. అసలు తెలియదు. ఎట్లా అంటే చీకట్లో బాణం వేస్తారు అంతే. తెలియకుండా బాణం వేసి చాలా మంది బ్యాక్ అవుతారు. చూస్తున్నారు ఇప్పుడు 10 హోటల్ పెడితే 4 1 2 హిట్ అవుతున్నాయి. ఆ హిట్ హోటల్ చూసి మళ్ళీ ఇంకో 10 పెడతారు. ఎంత నిరుద్యోగులు దీనివల్ల చాలా లాస్ అవుతారు. తెలియక కొంచెం తెలిసి పెట్టుకోండి. ఎందుకంటే మాస్టర్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, షటర్ కిరాయిలు అన్నీ చూసుకొని పెట్టుకోండి. ఒక్కసారి పెట్టుకుంటే ఆలోచించవకండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ దగ్గర పైసలు మిగులుతాయి. పైసలు మిగిలవని కాదు, కానీ కాకపోతే మాత్రం చిన్న నిర్లక్ష్యం చేసినా కూడా మనం ఎక్కడో అడుగున పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని రండి. ఏ ఫీల్డ్ అయినా సరే కూర్చుంటే డబ్బు రాదు. నేను పోయి కౌంటర్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి అనేది మీ భ్రమ. మీరు ఎంత కష్టం చేస్తారో అనే దాన్ని బట్టి ఉంటుందండి.